నమస్కారం. నా టీవీకి మీకు స్వాగతం. ఈరోజు ఇంటర్లింక్ ఐటీఎల్జీ టోకన్స్ బర్నింగ్ మెకానిజం గురించి మాట్లాడుకుందాం. ఇంటర్లింక్ ఐటీఎల్జీ టోకన్స్ బర్నింగ్ మెకానిజం పూర్తి వివరణ 1. టోకన్ బర్నింగ్ అంటే ఏమిటి? టోకన్ బర్నింగ్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ ఐటీఎల్జీ టోకన్లలో ఉన్న కొన్ని టోకెన్లను శాశ్వతంగా తొలగించడం. అవి మళ్లీ మార్కెట్లోకి రాకుండా ఒక ప్రత్యేకమైన బర్న్ అడ్రస్కు పంపబడతాయి. ఈ అడ్రస్కు ఎవరూ యాక్సెస్ చేయలేరు. అందులోకి వెళ్లిన టోకెన్లు పూర్తిగా డిస్ట్రాయ్ అవుతాయి. 2. ఇంటర్లింక్ ఐటీఎల్జీ టోకన్ బర్నింగ్ లక్ష్యం ఇంటర్లింక్ ఓపెన్ పరెంథిసిస్ ఐటీఎల్జీ క్లోజ్ పరెంథిసిస్లో బర్నింగ్ చేయడానికి ప్రధాన ఉద్దేశాలు: సప్లై తగ్గించడం, టోకన్ వాల్యూ పెంచడం, నెట్వర్క్ స్టెబిలిటీ పెంపు, కమ్యూనిటీ కాన్ఫిడెన్స్ బలోపేతం, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ. 3. బర్నింగ్ మెకానిజం ఎలా పనిచేస్తుంది? ఓపెన్ పరెంథిసిస్ ఏ క్లోజ్ పరెంథిసిస్ ఫిక్స్డ్ పర్సెంటేజ్ బర్న్ మోడల్. ప్రతి ట్రాన్సాక్షన్ పై ఒక నిర్దిష్ట శాతం ఓపెన్ పరెంథిసిస్ ఉదా 1% లేదా 2% క్లోజ్ పరెంథిసిస్ ఆటోమేటిక్గా బర్న్ అవుతాయి. ఇది స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా అమలు అవుతుంది. ఓపెన్ పరాంథిసిస్ బి రెవెన్యూ బేస్డ్ బర్న్ ఇంటర్లింక్ ప్లాట్ఫామ్లో వచ్చిన ఆదాయంలో ఒక భాగం మార్కెట్ నుంచి ఐటీఎల్జీ కొనుగోలు చేసి బర్న్ చేస్తారు. దీన్ని బైబ్యాక్ అండ్ బర్న్ అంటారు. ఈవెంట్ బేస్డ్ బర్న్ ప్రత్యేక కార్యక్రమాలు, యానివర్సరీ, మైల్ స్టోన్, కమ్యూనిటీ టార్గెట్ సందర్భంగా పెద్ద పరిమాణంలో బర్నింగ్ చేస్తారు. 4. టెక్నికల్ ప్రాసెస్ ఓపెన్ పెరంథిసిస్ బ్లాక్ చైన్ స్థాయిలో క్లోజ్ పెరంథిసిస్ యూజర్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. స్మార్ట్ కాంట్రాక్ట్ బర్న్ అమౌంట్ కాల్క్యులేట్ చేస్తుంది. టోకన్స్ బర్న్ అడ్రస్కి పంపబడతాయి. బ్లాక్ చైన్లో పర్మనెంట్ రికార్డ్ అవుతుంది. పబ్లిక్గా వెరిఫై చేయవచ్చు. 5. సప్లై అండ్ డిమాండ్ ప్రభావం అంశం బర్నింగ్ మును బర్నింగ్ తర్వాత టోటల్ సప్లై ఎక్కువ తక్కువ, మార్కెట్ సర్కులేషన్ ఎక్కువ తగ్గుతుంది, స్కార్సిటీ తక్కువ పెరుగుతుంది, ప్రైస్ పొటెన్షియల్ స్థిరంగా పెరుగుదల అవకాశం, సప్లై తగ్గితే డిమాండ్ పెరిగినప్పుడు వాల్యూ పెరగవచ్చు. 6. డిఫ్లేషనరీ మోడల్ ఇంటర్లింక్ బలమైన వ్యూహం ఐటీఎల్జీ టోకన్ ఒక డిఫ్లేషనరీ అసెట్గా మారుతుంది. రెగ్యులర్ బర్నింగ్ వల్ల ప్రతి సంవత్సరం సప్లై తగ్గుతుంది. లాంగ్ టర్మ్ హోల్డర్స్కి ప్రయోజనం ఉంటుంది. నెట్వర్క్ గ్రోత్తో పాటు టోకన్ స్కేర్సిటీ పెరుగుతుంది. 7. ట్రాన్స్పరెన్సీ అండ్ గవర్నెన్స్ ప్రతి బర్న్ ట్రాన్సాక్షన్ బ్లాక్చైన్ ఎక్స్ప్లోరర్లో చూడవచ్చు. మంత్లీ బర్న్ రిపోర్ట్ విడుదల చేయవచ్చు. కమ్యూనిటీ ఓటింగ్ ద్వారా బర్న్ పర్సెంటేజ్ నిర్ణయించవచ్చు. 8. అడ్వాంటేజెస్ ఆఫ్ ఐటీఎల్జీ బర్నింగ్ టోకన్ ఇన్ఫ్లేషన్ నియంత్రణ, మార్కెట్ ట్రస్ట్ పెరుగుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి లాభం, ప్రైస్ స్టెబిలిటీ, ఈకోసిస్టమ్ స్ట్రెంత్ పెంపు. 9. రిస్క్ అండ్ కన్సిడరేషన్స్ ఓవర్ బర్నింగ్ చేస్తే లిక్విడిటీ తగ్గవచ్చు, ఆర్టిఫిషియల్ ప్రైస్ పంప్ అనుమానం రావచ్చు, ప్రాపర్ గవర్నెన్స్ అవసరం. 10. ఇంటర్లింక్ ఫ్యూచర్ స్ట్రాటజీ ఎగ్జాంపుల్ మోడల్ మంత్లీ 2% ట్రాన్సాక్షన్ బర్న్, క్వార్టర్లీ బైబ్యాక్ అండ్ బర్న్, యాన్యువల్ మెగా బర్న్ ఈవెంట్, పబ్లిక్ డాష్బోర్డ్ విత్ రియల్ టైమ్ బర్న్ కౌంటర్. ముగింపు ఇంటర్లింక్ ఐటీఎల్జీ టోకన్ బర్నింగ్ మెకానిజం కంట్రోల్డ్ సప్లై yields స్ట్రాంగర్ వాల్యూ, yields స్ట్రాంగర్ కమ్యూనిటీ, yields సస్టైనబుల్ ఫ్యూచర్. బర్నింగ్ అనేది కేవలం టోకన్స్ డిస్ట్రాయ్ చేయడం కాదు. నమస్కారం. ఇంటర్లింక్ నెట్వర్క్కి స్వాగతం. ప్రతిరోజు మైనింగ్ 6 సార్లు చేయండి. 90 టోకెన్లు ఉచితంగా పొందండి. 4తో కలిసి రోజుకు ఒక్కసారి గ్రూపు మైనింగ్ చేయండి. 180 టోకెన్లు ఉచితంగా పొందండి. అనగా ప్రతిరోజు మైనింగ్ వల్ల 270 టోకెన్లు ఉచితంగా పొందవచ్చు అని గమనించండి. ఇప్పుడే ఇంటర్లింక్ నెట్వర్క్లో చేరి ఆర్థికంగా ఎదగండి. 10 మందికి దారి చూపండి. దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడండి. అనగా 30% ట్యాక్స్ కట్టి, ఇతర టాక్స్లు కట్టి మన దేశం మున్ముందుకు ఎదిగేందుకు సహకారం అందించేందుకు వెంటనే ఇంటర్లింక్ నెట్వర్క్లో నా కోడ్ నంబర్తో చేరిన వెంటనే 1000 టోకెన్లు ఉచితంగా పొందండి. ఇంకెందు ఆలస్యం? డిజిటల్ కరెన్సీ విధానాన్ని ప్రోత్సహించి మోసాలకు చరమగీతం పాడుదాం.